ఒక చిన్న స్థాయి నుంచి హోంమంత్రి వరకు ఎదిగారు మీరు. దీంట్లో చిన్న పదవుల నుంచి మొత్తం మొన్న ఇచ్చిన 175 + 25 200 స్థానాలకు గాను 24 మహిళలకు ఇచ్చి అయినా కూడా నాకు సంతృప్తి లేదు అని ముఖ్యమంత్రి మాట్లాడడం మనం చూసాం. ఏ రకంగా చూడాలి? సో మీకు ఇస్తున్న ప్రాధాన్యత గురించి ఎలా మాట్లాడతారు? అంటే కేవలం మీరు ఒక మంత్రిగా ఉండే కాదు, ఓవరాల్ గా మాట్లాడాలంటే మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యత విషయం. ఎప్పుడు కూడా అండి జగనన్న దగ్గర మేము ఎప్పుడు ఒకటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యేది, చాలా కంఫర్ట్ ఫీల్ అయ్యేది ఏంటంటే అన్న అంటే చాలామంది బయట జగనన్న గురించి ప్రచారం చేసేది అంతా నెగిటివ్గా ప్రచారం చేస్తుంటారు. కానీ మేము చాలా దగ్గరగా మేము చూసిన జగనన్న ఈ 5 సంవత్సరాల కాలంలో చాలా సందర్భాలలో కలిశానండి. ఎప్పుడు వెళ్ళినా అదే ప్రశాంతత, అదే నవ్వు. వంతమ్మ తల్లి బాగున్నావమ్మా, ఎలా ఉన్నావు, ఎప్పుడు వచ్చారు, ఇట్లా చక్కగా అంటే ఒక హోమ్లీ అట్మాస్ఫియర్ మాకు అక్కడ కనిపిస్తుందండి. ఒక అన్నతో మాట్లాడిన ఫీలింగే మాకు ఉంటుంది తప్ప ఎప్పుడు కూడా మేము రే సీఎం గారి దగ్గర ఉన్నాము అని ఏదో బయట అందరూ గతంలో జగన్ అన్న అందరిని ఏదో సార్ అని పిలవాలని ఏదో ప్రచారం చేశారు, బ్యాడ్ ప్రచారం. అవన్నీ నిజంగా అండి అవన్నీ అబద్ధాలని మేము ప్రత్యక్షంగా చూసిన మేము చూస్తున్నాం కనుక మేము చెప్పగలుగుతున్నాం ధైర్యంగా. అలాంటి అసలు ఏది ఉండదని చాలా హ్యాపీగా ఉంటాం, కంఫర్టబుల్గా ఉంటాం. అలానే జగనన్న ఈ రోజున ఎప్పుడు కూడా మేము వెళ్ళినప్పుడు ఏం చెప్తా, ఎక్కడైనా ఏదైనా ప్రోగ్రాం జరుగుతుంది అనుకోండి, కొంచెం జెంట్స్ వచ్చి నిలబడితే దూరంగా మేము ఎందుకులే ఆ తోపుళ్ళాటలు అని మేము అనుకుని మమ్మల్ని పిలిచి రండమ్మా అని పిలిచి మమ్మల్ని పక్కన మంది మహిళల ప్రభుత్వం. నిజంగా మరి మొన్న ఇచ్చిన 24లో కూడా నాకు హ్యాపీనెస్ లేదు, ఇంకా పెట్టాలి అని అనుకుంటున్నానండి. నిజంగా మహిళలకి రాజ్యాధికారాన్ని ఇవ్వడం అనేది జగనన్నకి ఎంత సంతృప్తిని ఇస్తుంది అన్నది మనం అర్థం చేసుకోవాలండి. గతంలో చాలా మంది తెలుగుదేశం వాళ్ళు మాట్లాడారు, మేము మహిళలకి పెద్ద పీట వేసాం మా పార్టీ వేసిందని చెప్పేవాళ్ళు. కానీ ఎప్పుడు కూడా ఆ మాట జగనన్న నోటిని మేము ఎప్పుడు వినలేదండి. కానీ చేసి చూపిస్తారు అలాగా. ఈ రోజున మహిళలందరికీ కూడా మరి నామినేటెడ్ పదవుల్లో కానివ్వండి, నామినేటెడ్ పోస్టులో పనుల్లో కానివ్వండి, మరి 50% ఇచ్చింది జగనన్న మాత్రమే అండి. మళ్ళీ అట్లానే ఈ స్థానిక సంస్థలు జరిగినప్పుడు కూడా అక్కడ జనరల్ అయినప్పుడు మహిళలను పెట్టేసింది జగనన్నేనండి. మేయర్లుగా, డిప్యూటీ మేయర్లుగా, అట్లానే మున్సిపల్ చైర్మన్స్గా ఇట్లాగా. అంటే ప్రతి దానికి కూడా జగనన్న ముందుగా ప్రయారిటీ ఇచ్చేది మా మహిళలకి. ఈ రోజున సంక్షేమ పథకాలు చూడండి, ఈ సంక్షేమ పథకాలని మా పేరిట ఇవ్వడం అనేది అసలు భారతదేశం మొత్తం మీద ఏ రాష్ట్రంలో చూసినా అది లేదు. అయితే బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ వీళ్ళందరికీ రాజ్యాధికారం ఇవ్వడంతోనే వాళ్ళు వృద్ధిలోకి వస్తారు అనేది ఒకటైతే, ఇచ్చిన తర్వాత వాళ్ళ సమర్థత ఎంత అనేది ప్రామాణికం. మీరు కొవ్వూరికి మీరు చేసింది ఏంటి, మీరు చేసిన డెవలప్మెంట్ ఏంటి? 5 ఏళ్లలో గోపాలపురం వచ్చారు, దీని మీద మీ ప్లాన్ ఏంటి? కొవ్వూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి సంబంధించి ఎక్కడా కూడా హౌస్ సైట్ అనేది బాకీ లేకుండా, పెండింగ్ లేకుండా అందరికీ కొనడం జరిగిందండి. ఎక్కడైనా గ్రామాలలో అక్కడ పొలం దొరకలేదు అనుకోండి, రైతుల దగ్గర నుండి కొంచెం కాస్ట్ డిఫరెన్స్ వచ్చినా లేకపోతే రైతులు ఇవ్వడానికి విల్లింగ్ చూపించకపోయినా మున్సిపాలిటీలో వాళ్ళకి కొనడం జరిగింది. అసలు ఎక్కడ అనేది ఒక గ్రామంలో కూడా పెండింగ్ అనేది లేదండి. ఎక్కడ కోర్టు కేసులు అనేవి అన్నీ క్లియర్ చేసుకున్నాం మేము. ఇంకా అక్కడ కొంతమంది గవర్నమెంట్ ల్యాండ్లో, కొన్ని ఆర్ఎన్బి ల్యాండ్స్లో, కొన్ని ఇరిగేషన్ ల్యాండ్స్లో కొంతమంది అది ఖాళీగా ఉందని అప్పటి నుండి ఒక 15-20 సంవత్సరాల నుండి ఇళ్ళు కట్టేసుకుని అట్లానే నివాసం ఉన్న వాళ్ళకి కనీసం ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్ కూడా ఉండదు. అలాంటి వాళ్ళకి ఈ రోజున శాశ్వతమైన పట్టాన్ని కూడా ఇప్పించామండి. అంటే వాళ్ళు ఎంత హ్యాపీ అంటే ఇది అన్నీ కూడా జరగనివ్వండి. అంటే జనరల్గా రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్స్ ఇయ్యరు, వాళ్ళ ల్యాండ్ మనం తీసుకుంటామండి. మళ్ళీ మేము మా కలెక్టర్ గారి ద్వారా మేము అది పుష్ చేసుకుని ఆ డిపార్ట్మెంట్ నుండి పర్మిషన్స్ తీసుకుని అట్లా అనమాట. అంటే అది కూడా ఇవన్నీ చేశాను అన్న విషయం నాకు ఇక్కడికి వచ్చిన తర్వాతనే తెలిసింది. అక్కడ ఇవన్నీ చేసామన్న విషయం గుర్తు రాలేదు. అయితే కొవ్వూరు నియోజకవర్గాన్ని రోడాల ఫస్ట్ ఫేజ్లో పెట్టించడం జరిగిందండి. అంటే చేస్తున్న ప్రతి పథకాన్ని కూడా ఎత్తి చూపించే ప్రతిపక్షాలు మెండుగా ఉన్న మన రాష్ట్రంలో ఏ ఇచ్చిన పథకంలో కూడా మంత్రులు తినేస్తున్నారు, లేకపోతే డైరెక్ట్ గా ముఖ్యమంత్రికే ఇంత వెళ్తుంది అని మాట్లాడే పవన్ కళ్యాణ్ లేకపోతే చంద్రబాబు నాయుడు లాంటి నాయకులకి మీరు ఇచ్చే సమాధానం సూటిగా? ఈ రోజునండి తినేయడానికి అంటే పాపం వాళ్ళ గవర్నమెంట్లో మరి వాళ్ళు తినేసి ఉన్నారు కదండి. తినేసి ఉండడంతో వాళ్ళు దాచుకోవడమే ఒకటే తెలుసు వాళ్ళకి. పాపం అదేవిధంగా అందరూ ఉన్నారు అనుకోవడం వాళ్ళ భ్రమ. ఈ రోజున మేము చాలా డయాసుల మీద చాలా చక్కగా మేము చాలా క్లియర్గా చెప్తున్నాం.
ప్రతిదీ కూడా ఆన్లైన్ అండి. ప్రతిదీ కూడా డైరెక్ట్ అకౌంట్కే చేరుతుంది. మధ్యలో కనీసం ఈ వ్యక్తికి ఇవ్వండి, ఈ వ్యక్తికి ఇవ్వద్దు అని కూడా ఎక్కడ కూడా మేము రికమెండ్ చేయడం కానీ ఇతను తీసేయండి. ఎందుకు అని అంటే జగనన్న వెరీ స్టార్టింగ్ చెప్పారు ఏమని, మీకు సంక్షేమ పథకాలు అందించే క్రమంలో ఎక్కడా కూడా మేము కులాలు చూడం, మతాలు చూడం, పార్టీలు చూడడం, రాజకీయాలు అంతకన్నా చూడమని చెప్పారు. మీ పార్టీ అధినేత చెప్తున్నారు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మీ కుటుంబంలో మేలు జరిగితేనే మాకు ఓటేయండి లేకపోతే లేదని. అదే నమ్మకంతో మీరు మంత్రిగా ఉన్నారు, అదే ప్రభుత్వంలో అంతే నమ్మకం, అంతే ఆత్మవిశ్వాసంతో మీరు ఓటర్ దగ్గరికి ఆ స్లోగన్తో వెళ్ళగలరా? డెఫినెట్గా అండి, అదే అడుగుతున్నాం మేము కూడా. ఎవరైనా ఏ నాయకుడైనా ఇంతకాలం ముఖ్యమంత్రిగా పనిచేసి ఎంత సంక్షేమాన్ని అందించిన ఏ ముఖ్యమంత్రి అసలు ఇలా అడుగుతారా అండి? డిమాండ్ చేస్తారు, వెయ్యండి నేను ఎంత చేశాను కదా అని. కానీ గతంలో వాళ్ళు ఏదో రోడ్లు వేసినందుకు, కొంచెం వరాకొర సంక్షేమ పథకాలు ఇచ్చినందుకు మీరు మాకెయ్యండి, మా రోడ్ల మీద మీరు నడుస్తున్నారని మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. కానీ జగనన్న అట్లా మాట్లాడలే. ఈ రోజున నా వలన, మీ బిడ్డ వలన మీ కుటుంబంలో మంచి జరిగింది అనుకుంటే నాకు ఓటేయండి. అంత దమ్మున్న నాయకుడు ఎవరున్నారండి? అంత దమ్మున్న సీఎం ఎవరున్నారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో? ఇంకా అసలు ఆ మాటకే అందరూ ఫిదా అండి, అసలు మామూలుగా లేదు. అసలు వేరే ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం విడిపోయింది, చిన్న రాష్ట్రం, మరో ప్రక్కన కరోనా విపత్తు యొక్క భారం పడింది, ఇవన్నీ చేయడం మన వల్ల కాదు అని పోస్ట్పోన్ చేసేయడమో క్యాన్సిల్ చేసేయడమో చేసేవాళ్ళు. గతంలో చూసాం కదండి, 2014లో చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉందని ఆయన ముఖ్యమంత్రిగా చేశారు. చేసిన తర్వాత ఏం చేశాడండి ఆయన అనుభవంతో రాష్ట్రాన్ని ఏం గాడిలో పెట్టలే. కానీ జగనన్న మాత్రమే ఈ రోజున దమ్ముగా నిలబడి, మరి పేద ప్రజల పక్షాన్ని నిలబడి, వాళ్ళకి ఏదైతే ఇస్తామని చెప్పారో హామీలు ఇవ్వనివి కూడా ఈ రోజున చేసి చూపించిన నాయకుడు మా జగనన్న. సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన కానీ లేకపోతే ఆయన ఒక అవినీతి చేశాడని కానీ ఒక ముక్క కూడా మాట్లాడకపోవడం, అలాగే తెలుగుదేశం అనే పదం కూడా ఆయన నోటి నుంచి రాకపోవటం, ఏ రకంగా చూడాలి? ఏ రకంగా చూస్తున్నారు మీ పార్టీ పెద్దలు? మొన్న ఎవరో బీజేపీ నుండి వచ్చిన ఒక ఆయన, జగన్ గారు మంచి పరిపాలన అందిస్తున్నారు, మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో జగన్ అనే మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తారన్న విషయాన్ని మాట్లాడారండి. ఆయన ఎవరు పేరు మర్చిపోయాను నేను. సరే, అంటే ఈ రోజున వాళ్ళు పాపం మరి ఏ కారణాల చేత తెలుగుదేశంతోనూ జనసేనతో పొత్తుకు వెళ్ళారో బీజేపీ వాళ్ళు నాకైతే తెలియదు కానండి. మోడీ గారు మాట్లాడకపోవడానికి, ఆయన ప్రస్తావన తీసుకురాకపోవడానికి ఆల్రెడీ వాళ్ళకు ఉండే సర్వేలు వాళ్ళకు ఉంటాయి కదండి. రేపు వచ్చేది ఖచ్చితంగా జగనన్న ప్రభుత్వమే, మళ్ళీ ఈ రాష్ట్రానికి జగనన్నే ముఖ్యమంత్రి అవుతారు అన్న విషయం ప్రధానమంత్రి గారికి ఆల్రెడీ స్పష్టంగా అవగాహన ఉంది కనుకనే ఆయన ఏం మాట్లాడలేకపోయారు. ఇక ఈ నియోజకవర్గం విషయానికి వస్తే మద్దిపాటి ఎలాంటి మీకు పోటీ ఇస్తారని మీరు అనుకుంటున్నారు? సో లాస్ట్ టైం చూసుకుంటే 30,000 పైచీలకు మెజారిటీతో గెలిచారు. సో ఈసారి దాన్ని అధిగమించబోతున్నారు వంతి గారు? అయితే వాళ్ళు ఎంత పోటీ ఇస్తారో, ఎలా ఇస్తారో అనేది వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుంది. దాన్ని మనం ఇస్తారా ఇవ్వరా అనేది మనము వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం అనేది నేను అలా మాట్లాడదలుచుకోలేదని. ఫైట్ అనేది జరుగుతుంది ఖచ్చితంగా. ఆ ఫైట్లో నేనైతే చెప్పగలను, జగనన్న ఈ రోజున రాష్ట్ర ప్రజలకి అందించిన సంక్షేమ పథకాలు, ఆ ఫలితాలు ప్రతి కుటుంబంలో కూడా ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉన్నారని, మళ్ళీ జగనన్నని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చెయ్యాలని. ఎందుకనంటే ఈ రోజున మళ్ళీ జగనన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ రోజున మనం పొందుతున్న ఈ సంక్షేమ పాలన అనేది కంటిన్యూ అవుతుంది అన్న విషయం ప్రజలకు ఆల్రెడీ అవగాహన అయ్యింది. ఎందుకంటే 2014లో ఆల్రెడీ వాళ్ళు ఒక దెబ్బ తినున్నారు. ఆ దెబ్బ మళ్ళీ తినడానికి వాళ్ళు సిద్ధంగా లేరండి.